మరోవైపు చరిత్రలో గుర్తుండిపోయేలా దాశరథి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ కళాకారులని తెలుగు భాషా వికాసానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన దాశరథి జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం ఆయనకు నివాళులర్పించారు. దాశరథి పేరున ప్రతి ఏటా స్మారక అవార్డు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ బిడ్డ దాశరథి గారి 89వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా అదే సమయంలో కొంచెం దుఃఖం కూడా ఉంది. ఎందుకంటే మహాంధ్రోదయం అని చెప్పి పాపం దాశరథి గారు సగటు తెలంగాణ జీవిలాగా వారు కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే నాకేదో జరుగుతుంది అనుకున్నారు. ఏం జరగలేదు కానీ వారికి అవమానం జరిగింది. ఉన్న స్థానం నుంచి వారిని తొలగించేసినారు చాలా కర్కశంగా. ఆ తర్వాత 1987 నుంచి దాదాపు 27 ఏళ్ళు వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆర్థికంగా కూడా వారి కుటుంబం చితికిపోయింది, వారి పరిస్థితి చితికిపోయింది. సరే, తన ఆర్థికం గురించి దాశరథి గారు ఎన్నడూ బాధపడలే. మా గురువరేణ్యులు తిరుమల శ్రీనివాసాచార్యులు గారు చెప్పినట్టుగా దెబ్బలు తిన్న ఆయన పద్ధతి మానుకురే. చెప్పదలుచుకున్న దాన్ని ఎప్పుడు కాంప్రమైజ్ కాలే, రాజీ పడలే. చెప్పదలుచుకున్న దాన్ని సూటిగా చెప్పారు చాలా గొప్పగా. వట్టికోట ఆళ్వార్ స్వామి గారు దాశరథి గారు ఇద్దరు కలిసి నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు అక్కడనే రాసిన కూడా బహుశా ఈ పాట పద్యం వారు నా తెలంగాణ కోటి రత్నాల మీద బొగ్గుతోని జైల్లో గోడ మీద రాసింది. రాస్తే ఆళ్వార్ స్వామి గారు రాసిన అనుకుని పోలీసులు తీసుకుపోయి ఆయనను బాగా కొడతారు. కొద్దిగా వచ్చిన తర్వాత వట్టికోట ఆళ్వార్ స్వామి గారు దాశరథి గారితో అంటారు, మీ పద్యం చాలా బాగుందిరా దాశరథి, ఎందుకంటే వాళ్ళు కొట్టిన దెబ్బలు నన్ను అంత బలంగా కొట్టినంటే ఇంత బాగుంది నీ పద్యం అర్థమైంది. ఆయన దెబ్బ తగిలింది అని బాధపడలే, పద్యం గట్టిగా ఉన్నందుకు సంతోషపడ్డాడు. అట్లా పోరాటంలో కవిత్వంలో పోరాటం, తిమిరంతో సమరం చేసినటువంటి మహాకవి దాశరథి గారు.